బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. అవును, 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. 21 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం జరిగింది. మున్సిపల్ శాఖ కమిషనర్గా బాలాజీరావు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకటరమణారెడ్డి, శ్రీకాకుళం కలెక్టర్గా మంజీర్ జిలానీ, తిరుపతి కలెక్టర్గా లక్ష్మీషా, నంద్యాల కలెక్టర్గా ప్రకాశం జిల్లా జేసీ శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా కిషోర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్గా అదితి సింగ్, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా ఇలాకియా నియమితులయ్యారు. ఒక్కసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎటువంటి బదిలీలు జరిగాయి, ఎటువంటి నేపథ్యంలో బదిలీలు చేసింది ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఎటువంటి నేపథ్యంలో ఈ బదిలీలు జరిగాయి, ఇంకా ఎవరెవరిని బదిలీలు చేసింది ప్రభుత్వం? ఎస్ఎజన్ పూర్తిగా ఎన్నికలు దగ్గర పడుతున్న వారైతే ఐఏఎస్ల బదిలీలు భారీగా జరిగాయని చెప్పొచ్చు. దాదాపు 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళు విధులకు హాజరవ్వాలంటూ ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈట రాష్ట్ర సచివాలయాలతో పాటు వివిధ జిల్లాలకు సంబంధించి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కమిషనర్లుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా బదిలీలు జరిగాయని చెప్పొచ్చు. జేడీలుగా ఉన్న వాళ్ళని కూడా వివిధ ప్రాంతాలకి బదిలీ చేసిన పరిస్థితి, ఇటు కార్పొరేషన్ చైర్మన్గా కూడా బదిలీ చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మనం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్కి అయితే బాధ్యతలు ఇచ్చారు. శ్రీకాకుళానికి సంబంధించి జిల్లా కలెక్టర్గా మంజీర్ జిలానీ, తిరుపతి జిల్లా కలెక్టర్గా లక్ష్మీషా, నంద్యాల జిల్లా కలెక్టర్గా కె శ్రీనివాసులు, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా శ్రీకేష్ లట్కర్ బాలాజీరావు, విపత్తు నిర్వహణ డైరెక్టర్గా ఆర్ కుమార్నాథ్, జీవీఎంసీ అదనపు కమిషనర్గా విశ్వనాథన్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రమణారెడ్డి, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా తమీం హన్సారియా, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా ఇలాకియా, కాకినాడ జాయింట్ కలెక్టర్గా ప్రవీణ్ ఆదిత్య, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా రోనంకి గోపాలకృష్ణ, సర్వే సెటిల్మెంట్ అదనపు డైరెక్టర్గా గోవిందరావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా రోనంకి కోర్మానాథ్, విశాఖ జాయింట్ కలెక్టర్గా మయూర్ అశోక్, విజయనగరం జాయింట్ కలెక్టర్గా కార్తీక్, అదేవిధంగా అల్లూరు సీతారాములు జిల్లా కలెక్టర్గా భావన, ఏపీయూఎఫ్డిసి మేనేజింగ్ డైరెక్టర్గా హరిత, నెల్లూరు జాయింట్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేందర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా అదితి సింగ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా రేఖారాణిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. దాదాపు 21 మందిని భారీగా బదిలీలు అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో చాలామంది ఐఏఎస్ బదిలీలు ఉండబోతున్నాయి. అంటే ఇప్పటికి 21 మంది కాకుండా మరికొంతమంది ఐఏఎస్ బదిలీలు ఉంటాయని చెప్పి సూచనలు అయితే అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఐఏఎస్ బదిలీలతో పాటు ఐపీఎస్ బదిలీలు కూడా త్వరలోనే జరుగుతున్నాయి. ఎందుకంటే 3 ఏళ్లు ఒక చోట పనిచేసిన తర్వాత ఖచ్చితంగా బదిలీలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే 3 ఏళ్లకు మించి 3 ఏళ్లకు తక్కువ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది బదిలీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని ఈ బదిలీలు అయితే జరిగినట్టయితే సమాచారం అందుతుంది. త్వరలోనే ఇప్పటికే అనేక జోనల్ కమిషనర్లు కానీ కింది స్థాయి అధికారులు ఇప్పటికే బదిలీలు చేశారు 2 రోజుల క్రితం. ఈ రోజు ఐఏఎస్ అధికారుల బదిలీలు అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. త్వరలో భారీగా ఐఏఎస్తో పాటు ఐపీఎస్ బదిలీలు కూడా భారీగా ఉండబోతున్నట్లయితే మనకి సమాచారం అందుతుంది. పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ఈ బదిలీలన్నీ జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. సచిన్. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 21 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం జరిగింది. మున్సిపల్ శాఖ కమిషనర్గా బాలాజీరావు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకటరమణారెడ్డి, శ్రీకాకుళం కలెక్టర్గా మంజీర్ జిలానీ, అలాగే తిరుపతి కలెక్టర్గా లక్ష్మీషా, నంద్యాల కలెక్టర్గా ప్రకాశం జిల్లా జేసీ శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా కిషోర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్గా అదితి సింగ్, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా ఇలాకియాకు స్థానచలనం జరిగింది.